యువతకు ఉపాధి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం కదులుతోంది. కొత్త పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, ప్రతి అడుగులో అభివృద్ధి. మీకోసం మీ ముందుకే ఈ ప్రభుత్వం. ఈ గ్రామ సభలో మాట్లాడడానికి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము మరిన్ని కొత్త పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి సిద్ధమైన సందర్భంలో మరి ముఖ్యంగా మనకు అమల్లో ఉన్న ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల మీద మనము ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో సంబంధిత అధికారులు వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు భరోసా, అదేవిధంగా రైతు బీమా, రెండవది ఇందిరా బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమము, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరిచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమము ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్సు, ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నింపాలన్నది మా సంకల్పం.